చాలా వండర్ఫుల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క స్టేటస్ ఏమిటి, డెఫినెట్గా రిటైర్ కావాల్సిందే ఎవరమైనా కూడా. సో దాని మీద పెద్దగా చింత చేయొద్దు, ముందున్నది మంచి రోజులు అని చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా చంద్రయ్య గారికి నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడు, రమేష్ అని, మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఈ వాజ్ ఏ మ్యూచువల్ ఫ్రెండ్. అట్లా నాకు మిత్రుడు సారు. వారి పదవి విరమణకు ఇవాళ రావడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి పర్సన్, వర్క్ పట్ల నిబద్ధత, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. నేను అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సారు బేగంపేట నుంచో ఎక్కడి నుంచో, సార్ ఇక్కడికి పోతాం, ఇక్కడ అంటే పని కావాలి, నన్ను పని ఉన్న దగ్గరికి పంపించండి, ఎక్కడైతే పిల్లలు ఉంటారో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అక్కడికి పంపించండి, అక్కడికి పోతే నేను వాళ్ళకి ఏదైనా పాఠం చెప్పగలుగుతాను, అక్కడ నాకు కొంత వర్క్ దొరుకుతుంది అని చెప్పి సార్ ఆ కాలేజెస్ ని చెప్పి అక్కడే నన్ను పోస్ట్ చేయండి అని చెప్పినటువంటి వ్యక్తి. సో నార్మల్ గా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వచ్చినా ఏదొచ్చినా మనం పెద్ద కాలేజీలు వదిలిపెట్టి చాలా చిన్న కాలేజీలు హెచ్ఆర్ఏ ఉన్న ప్లేసులు చూసుకుంటున్నాం. ఇది ఇన్ జనరల్ గా చెప్తున్నాను, అందరూ కాదు. ఇన్ జనరల్ గా మన ఐడియా చాలా చిన్న కాలేజీ ఉండాలా, హెచ్ఆర్ఏ మాత్రం ఎక్కువ ఉండాలా, ఒక క్లాస్ ఉంటే సరిపోతుంది అని. కానీ చంద్రయ్య గారు అలా కోరుకోలేదు. హీ వాంట్స్ టు కమ్ ఫర్ ఎ బిగ్ కాలేజ్. నాకు పని ఉండాలి, నేను పిల్లలకు పాఠం చెప్పాలి అనేటువంటిది, అదొక్కటే నాకు వారితో ఉన్నటువంటి అనుభవం. కాబట్టి సో చంద్రయ్య గారి యొక్క పెన్షన్ ఫైల్స్ ని నా ద్వారా ప్రాసెస్ చేయించేందుకు అదృష్టం నాకు కల్పించినాం. యాజ్ ఎ జేడీగా ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. మీతో నాకున్నటువంటి అనుబంధంతో మీ పెన్షన్ ఫైల్స్ని ప్రాసెస్ చేసేటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. డెఫినెట్గా మీకు పెన్షన్ ఫైల్స్ అనేటువంటి ప్రాసెస్ అవుతాయి, అందులో అనుమానం లేదు. సో మీ పదవి విరమణ తర్వాత మీ కుటుంబ సభ్యుల్లో మీ అన్నగారు వారు మాట్లాడుతుంటే బాండింగ్ మీ మధ్యలో ఉంది. అదే బాండింగ్ మీరు మీ మిత్రులతోటి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే అంతా ఎక్కడెక్కడ చాలా ఏజ్ ఓల్డ్ పీపుల్ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ద మీటింగ్. అంటే మీ మీద ఉన్నటువంటి అభిమానం, ఎఫెక్షన్ తో వాళ్ళందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. సో మీ పదవి విరమణ తర్వాత డెఫినెట్ గా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, మీకు మంచి జరగాలని, మేడం గారు చెప్పినట్టు మీకున్నటువంటి ఐడియాలజీస్ ని ఖచ్చితంగా ఒక పెద్ద క్యాన్వాస్ లో ఐడియాలజీస్ ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, అంతా మంచి జరగాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.